ఇంటి ముందు గేటు అది దూకాలంటే టోటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు ఆ గేటుకి ముందు రాదు అది అందేవారు రాదు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉలికిన వెళ్ళు నువ్వేల్కొని బాల్కని చోటని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ బాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ముగ్గురు కమెడియన్స్. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ఫిడెల్ ఫనీ విక్టరీ వెంకీ అండ్ సర్ప్రైజ్. ఈడోడు పటాస్ అంటే కొత్త టాలెంట్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు కాబట్టి ఈ రోజు ఇంకో కొత్త టాలెంట్ ని నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. కొత్తదనం అంటే నీలో ఉంటది శ్రీముఖి. అందం ఏంటి, డ్రెస్సింగ్ ఏంటి, అసలు నవ్వు ఏంటి? ఇంకొకసారి చెప్పు. అసలు కొత్తదనం అంటే నీలో ఉంటది శ్రీముఖి, ఆ నవ్వేంటి, ఆ డ్రెస్. ఇంకొకసారి చెప్పు. కొత్తదనం అంటే నీలో ఉంది శ్రీముఖి, ఆ నవ్వేంటి, ఆ డ్రెస్. ఒకసారి వెనక కూడా చాలా మంది చూస్తున్నారు. హాయ్, వెనకాల చూస్తున్నారా? ఇక్కడ కొత్తదనం అంటే నీలో ఉంది శ్రీముఖి, ఆ నవ్వు పందుకోకులాగా. మరి వచ్చేస్తున్నారు మా కమెడియన్స్. మీరు రెడీయా? Life is a cocktail. It's emotional. One more time. Having fun, it's not a crime. Let's all dance and sing and rhyme. It's emotional. Sit down, come. ఓకే, మరి మా కమెడియన్స్ కూడా వచ్చేసారు. సర్ప్రైజ్ లాస్ట్ లో ఉండబోతుంది. నౌ లెట్స్ స్టార్ట్ యువర్ ఫేవరెట్ రౌండ్ పంచ్ పటాకా. ఫస్ట్ క్వశ్చన్, కాలేజ్ లో ఎలాంటి రూల్స్ ఉంటే నచ్చదు? వ్యాలంటైన్స్ డే చేయొద్దు అన్నప్పుడు నచ్చదు. ఎవరు కనిపిస్తే వాళ్ళతో పెళ్లి చేసేస్తారు చూడు, అది నచ్చదు నాకు. అది కాలేజ్ లో కాదే నీ అక్క, బయట చేస్తారు. కాలేజ్ ఎందుకు చేస్తారు? కాలేజ్ లో వేస్తలేరు. లైబ్రరీస్ లో సీసీ కెమెరా పెట్టినప్పుడు కాదు, బేసిక్ గా లైబ్రరీకి నాలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తారు. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే ప్రాబ్లం ఏంటి? మాలాంటి వాళ్ళు బుక్లు అమ్ముకోవడానికి వెళ్తారు. ఎందుకు నీకు నచ్చదు సీసీ కెమెరాస్? నాకు నిద్ర వస్తే చదువుకుంటుంటే. నెక్స్ట్, అంటే అన్ని పీరియడ్స్ ఒకటే రోజు కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ చెప్తే బాగుంటుంది. అది కూడా ఒక 10 నిమిషాలు ఉంటే చాలు. చాలు చాలు. ఆ 10 నిమిషాలు కూడా వచ్చి అటెండెన్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. అటెండెన్స్, ఎనీబడీ వాంట్స్ టు గో టు టాయిలెట్ గో. అరే 10 నిమిషాలు అన్నీ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్. మార్నింగ్ కాలేజ్ కి రమ్మన్నాడు. మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ కి. రాత్రి పెడదాం కాలేజ్. నైట్ 12 వరకు చూసి పడుకోవాలి కదా. ఏం చూస్తావు అమ్మా నువ్వు? 12 వరకు పటాషో రాత్రి 12కి వస్తుందమ్మా అది. యూట్యూబ్ లేదు, యూట్యూబ్ లో చూస్తుందంట. మనం అర్ధగంట 11 to 11:30 చూస్తుంది. 11:30 to 12. నెక్స్ట్, క్లాస్ లో అబ్బాయిల్ని అమ్మాయిల్ని సపరేట్ కూర్చోబెట్టడం పక్కన కూర్చోబెట్టాలి. నీ పక్కన ఏం చేస్తావు అప్పుడు? మాట్లాడుకోవచ్చు కదా మంచి చదువు. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఉండడం. సూపర్ రా. కాలేజ్ లో ఎట్లాంటి రూల్స్ పెడితే నీకు నచ్చదు చెప్పు? అసలు రూల్స్ పెట్టకపోతే బాగుంటుంది. అరే ఫనీ చెప్పరా, కాలేజ్ లో ఎలాంటి రూల్స్ పెడితే నచ్చదు? ఏది కాలేజ్కి వచ్చి ఎస్ఆర్ అనుకుంటా సెల్ ఫోన్ లోనే ఫనీ అన్న సెల్ ఫోన్ లోనే ఎస్ఆర్ అంట బయట నుంచి. ప్రెజెంట్ సార్ కట్. వెంకీ, చిట్టీలు కొట్టొద్దు అనే రూల్స్ ఉంటుంది, అది బ్యాన్ చేయాలి. చిట్టీలను పాపం కొడితే పాపం ఫీల్ అయితే కదా, అందుకే డైరెక్ట్ బుక్ పెట్టుకొని రాయాలి. మరి పంచ్ పటాకాలోది సెకండ్ టాపిక్ ఇస్ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉంటే మీకు నచ్చుతుంది?
హీరోయిన్ బైక్ మీద బాయ్ ఫ్రెండ్ ని కూర్చోబెట్టుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్తే బాగుంటుంది. హీరో హీరోయిన్ ని ఓదార్స్తున్న సీన్స్ బాగుంటాయి. హీరో హీరోయిన్ ని ఓదార్చే సీన్స్ ఆ లాంగ్వేజ్ లో కాదు. జీ బంగారం ఆ సీన్లు ఎట్లా ఉంటాయి కదా, అవి ఎడిట్ చేయరు కదా. ఆమెకు అవి ఇష్టమంట. అవి ఉండాలి, ఎక్కువ ఉండాలి. నీకేంటి ఎడిటింగ్ చేసే సీన్ లో ఇష్టమా నీకు? ఎడిటింగ్ రూమ్ లో పోయి చూసుకోను. నెక్స్ట్ హీరోయిన్ వర్షన్ లో డాన్స్ చేసాడు. నెక్స్ట్ హీరోయిన్ బిక్ని మీద బీచ్ లో పరిగెత్తుతున్నప్పుడు సినిమా మొత్తం ఒక 4-5 రీళ్ళు అవే ఉండాలి. మొత్తం సినిమా పరిగెడుతూనే ఉండాలి. మొత్తం ఈ బీచ్ నుంచి ఆ బీచ్, ఆ బీచ్ నుంచి ఆ బీచ్, అంతేనా? అంతే. నెక్స్ట్ అమ్మాయిల్ని ఎప్పుడు పొగుడుతూ ఉండే సీన్స్ ఉండాలి ఎక్కువగా. మిమ్మల్ని పొగిడితే ఎట్లాంటోడైనా ఓకే కదమ్మా మీకు. ఆడిట్లా బిస్కెట్లు వేస్తే నెక్స్ట్ అబ్బాయిని చిత్త కొట్టడం. మూవీలో 6 సాంగ్స్ తీసేసి 6 లిప్ లాక్ సీన్స్ పెడితే మంచిగా. ఇప్పుడు మనము లిప్స్ కి లాక్ ఇస్తే బాగోదు చూడ్డానికి. ప్రతి మూవీలో సన్నీ లేని ఐటమ్ సాంగ్స్ ఉంటే మంచిగా ఉంటుంది. మూవీలో హీరోయిన్ ఫైట్ సీన్స్ ఉంటే బాగుంటది. బాగుంటది కదా. ఇక్కడ చేద్దాం. సంఘవి పైకి రా. మన ముగ్గురం విలన్స్, తన హీరోయిన్. రెడీ? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, కొట్టు, కొట్టు. కంపవని వచ్చేస్తున్నాడు. లెట్స్ గో ఆన్ స్టేజ్ మిడిల్ పని. పని పని బయట అందరూ ఒకటే మాట్లాడుకున్నారు. పని అరే యూట్యూబ్ లో నిజంగా అన్న మాకు రోజు పొద్దున వస్తలేదు, మేము యూట్యూబ్ లో నీ స్కిట్ చూస్తూనే వస్తుంది మాకు అని. అరే గలీజ్ వస్తున్నాయి కమెంట్లు. ఇవాళ అది లేకుండా చెంబు లేకుండా కామెడీ చేస్తారు. ప్రతి ఎపిసోడ్ లో ఇలానే అంటున్నావు. ఇవాళ చెప్తా. నాకు నమ్మకం లేదు. ఈ సమ్మర్ హాలిడేస్ కదా, కాకపోతే హాలిడేస్ లో బంధువులు వస్తుంటారు ఎక్కువ. అరే ఫోన్లు వస్తుంటాయి, మా పిల్లలకి హాలిడేస్ కొంచెం సినిమా చూపిస్తావా, లేకపోతే టీవీలు చూపిస్తావా, షూటింగ్లు చూపిస్తావా అని ఫోన్లు చేస్తుంటారు. అయితే ఇద్దరికి భార్య భర్త ఇద్దరు వాళ్ళ కొత్త పెళ్ళైంది జంట. వాళ్ళిద్దరు పోతే ఎట్లుంటదని కామెడీ ఇప్పుడు, అంతేగా? కాదు వాళ్ళిద్దరు పోరు ఇవాళ. వాళ్ళిద్దరు పోరా? అయితే కొత్త పెళ్ళైంది జంటకి, వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారు. ఫస్ట్ బంధువులు ఎట్లా పోతారు? అదేగా. కొత్త పెళ్ళైంది కదా, వాడికి నైట్ అంతా నిద్ర ఉండదు కదా. ఇక లేచిన తర్వాత పడుకున్నాడు. ఫోన్ వచ్చింది. ఫోన్ రాగలన్నాడు. ఇక పిల్లలకి హాలిడేస్ అంట, మేము వస్తున్నాం. అరే అవునా, నేను లేనురా, పూణే అవుట్డోర్ షూటింగ్ వచ్చిన. పూణేలో పోతే ఎట్లుంటది? అరే నేను పూణే అవుట్డోర్ లో ఉన్నా అంటే వాడు అడిగిండు, ఏ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నావు? అది దిల్ వాళ్ళ గెస్ట్ హౌస్. అవునా, ఒకసారి తలుపు తీ. నేను బయట నా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాడు. తలుపు దిగలని వీడు డైరెక్ట్ ఇంటికి వచ్చిండు. వచ్చేసిన తర్వాత కూర్చుంటాడు. ఆటో దిగి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అదే చేస్తాడు. చెప్పిగా వింటాం. అంటే ఆటోలో అప్పటి నుంచి అర్జెంట్ గా వస్తుంటది కదా కంట్రోల్. ఆటో ఇట్లా ఇట్లా దుక్కుతుంటది. ఇంకా ఇక వీళ్ళు ఎట్లుంటారంటే ఇంటికి వచ్చిన వదిన వీళ్ళందరూ కూడా వీళ్ళు మెనూ ఇస్తుంటారు చుట్టాలు. వదిన ఇగో ఇక టిఫిన్లు ఏం పెట్టుకో మాకు, ఇక ఎక్కువ పెట్టొద్దు, అర్థమవుతుందా? ఎక్కువ పెడితే ఎక్కువ వస్తుంది. వదిన ఇదిగో మా పిల్లగాడికి చిన్ని చిన్ని బోండాలంటే ఇష్టం. అరే ఇది లేకపోతే కామెడీ లేదా? చెప్పేది వినవా మొత్తం?
ఇగో మా అమ్మాయికి అయితే గారెలు కావాలి, చిన్న చిన్న గారెలు ఉంటే గారెలు అంటే ఇష్టం. ఇగో మీ అన్నయ్యకి అయితే ఈ గారెలు ఆయిల్ ఫుడ్ తినడు తెలుసా, ఓన్లీ దోశ అంటే ఇష్టం. అది చూసావా, సైజ్ కి తగ్గట్టు చెప్తున్నావు. మరి మామూలు దోశ కాదు వదిన, ప్లెయిన్ దోశ అయితే అస్సలు తిండు. ఆనియన్ దోశ కానీ మసాలా దోశ కానీ ఇదంతా తిన్నాక కూర్చుంటారు. ఇదందరూ లైన్ కూర్చో, అమ్మా బోండా, అమ్మా వడ, అమ్మా. మందే ఉందిలే వదిన, ఏదో ఉప్మా లైట్ తినేస్తాం. ఆ ఉప్మా కూడా లైట్ గా జీడిపప్పు కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించు, సరేనా? ఇక తినేసిందండి. తిన్న తర్వాత అరే టిఫిన్ తిన్న తర్వాత కాఫీయో టీయో తాగుతారా? సారీ అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. తర్వాత టీ కాఫీలు వదిన, ఇదిగో ఇక నేనైతే బ్రూ కాఫీ తాగుతా. ఇగో మీ అన్నయ్య అయితే బ్రూ కాఫీ అసలు తాడు, ఫిల్టర్ కాఫీ మంచి నురుగు వస్తుంది. అది కాదు నేనేం చెప్పిన మీరు అట్లా ఎందుకు ఊహించుకుంటారు? నువ్వే క్రియేట్ చేసినావు కదా 10 ఎపిసోడ్లో, ఇది లేకపోతే కామెడీ లేదా? ఇక ఈ లేడీస్ ఉంటారు కదా, అవును వదిన ఇక కొత్త పెళ్ళైంది కదా, ఇక మీ ఆయన ఏడి తీసుకుపోలేదు, ఆ నీమూను ఏడి తీసుకెళ్ళలేదు అంటే ఆయన కుదరదు కదా, ఉదయం డ్యూటీకి వెళ్తారు, సాయంత్రం వస్తారు. మా హనీమూన్ అయితే మొత్తం దుబాయ్, బ్యాంకాక్, మలేషియా మొత్తం వెళ్ళినాను తెలుసా, ఎంత బాగా తిరిగినామో. మీ ఆయన ఏం తిరగడా, తిప్పడా? వేస్టే. ఎప్పుడైనా మనం ఆడవాళ్ళు మొగోళ్ళని అడగాలి, అడగకపోతే వాళ్ళు ఎక్కడ తీసిపోరు అని పొలలు ఎత్తుంటారు. దీని తర్వాత చేతులు బోసిపోతున్నాయండి, పిల్ల బంగారం కావాలి చేయించలేదు మీ ఆయన. మా ఆయన అయితే చూడుగో 7 నుంచి 7 దాకా కావాలి చేయించిండు. నాకు విషయం తెలిసింది, వదిన మంచి పని చెప్పింది, ఎట్లయినా అడగాలని చెప్పేసి పుల్లలు పెడతారు. సరే అని చెప్పి మొగుడు ఏంది అబ్బా ఏంది గాలు చేయించావా, నగలు చేయించావా, వాళ్ళ ఆయన ఇట్లా చేయించినట్టు పుల్లలు పెడతారు, అంతా అయిపోయింది. మా ఫిడేల్ పనికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సులభ్ కాంప్లెక్స్ ముందు చిల్లర తీసిన ఫీలింగ్ ఎలా ఉంటది, లోపల ఉన్నప్పుడు వాటర్ రాకపోతే ఫీలింగ్ ఎలా ఉంటది? ఏమైతుంది దందా లేదు, ఏం లేదు, ఏమో ఎవరికి వస్తలేదా అండి. రెడీ వాడేదో గేమ్లు ఆడుకుంటాను. హలో డబ్బులు అర్జెంట్ ప్లీజ్. నాకు అర్జెంట్ బాస్, ప్లీజ్ బాస్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాకు అర్జెంట్ డబ్బులు. దేనికి పోతావు? మూడు సరే అయితే 10 రూపాయలు. ఇదిగో నాకు డబ్బులు లేవు, ఈ ఫోన్ ఉంచుకో. నీ దగ్గరే ఉంది, చెక్ రాసి సులభ్ కాంప్లెక్స్ కి వెళ్ళి చెక్ రాసిచ్చాడు. హలో బాయ్ సాబ్, బయటికి రావాలి బాయ్ సాబ్. బయటికి రావాలంటే ముందు ఇంట్లో వాటర్ రావాలి. చెక్ తీసుకున్నారు, వాటర్ రావట్లేదు సార్. ఆ పక్కన పేపర్లు ఉంటాయి చూడు సార్, పక్కన ఎవడో వాడిన పేపర్లు ఉన్నాయి సార్. అది వాడేసే. అది దీంతో మళ్ళీనా ఇటు తిప్పు సార్. ఒక పని చేయండి, బయటికి వెళ్ళి ఒక మంచి వాటర్ బాటిల్ తీసుకురండి సార్. సార్ నాకైతే ఒక బకెట్ కావాలి సార్. దేనికి రా? అలా అయిపోయింది ఇక్కడ పరిస్థితి. బయట జనాలు వెయిట్ చేస్తున్న, తొందరగా రండి. సార్ నాకు లూజ్ మోషన్స్, బయటకు రాలేను సార్. ఎవడు ప్రతి ఒక్కడు వస్తుంటాడు, ప్రతి ఒక్కడు పోతుంటాడు, కడుక్కోవడం లేదు. మనోడికి మధ్య చాలా బిల్డప్స్ ఎక్కువైపోతున్నాయండి. స్టాండప్స్ బాగా చేస్తున్నాను, నాకంటే బాగా ఇంకెవరు చేయలేరని చాలా బిల్డప్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు విక్టరీ వెంకీ. చాలా మంది మనం ఏంటంటే తోటోడు తొడగోసుకుంటే ఎదుటోడు మెడగోసుకున్నాడు అంట. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మనకు కనబడగానే. ఇప్పుడు రవణ్ వచ్చాడు అనుకోండి, ఎక్కడైనా షోకి వెళ్ళాడు, రవి కనబడ్డాడు అనుకోండి, వాడికి అసలు ఏముండదు. రవి రవి ఎస్ ఎస్ పటాస్ ఎస్ చాలా సార్ నేను వంటల ప్రోగ్రామ్ లో చూసాను. నేను పటాస్ అండి, వంట ప్రోగ్రామ్ కాదు, పటాస్ లో చేస్తా. ఓ ఎస్ కరెక్ట్ పటాస్ లో మనం కప్పు గెలుచుకున్నావు లాస్ట్. కానీ నిజంగా రవి నువ్వు సీరియస్ గా చెప్తున్నాను, అల్టిమేట్ గా చెప్తున్నాను, యూఆర్ రియల్లీ గ్రేట్ అబ్బా. బికాస్ ఎందుకంటే ఆ పటాస్ ఫ్లోర్ అంతా క్లీన్ గా ఊడుస్తావు కదా.
సార్ మీరు పొరపాటు పడుతున్నారు. నేను పటాస్ షోలో యాంకర్స్. అచ్చా అచ్చా అచ్చా, నేను కాదంటే అది నీకు ఇచ్చిర్రా. ఫస్ట్ అది నాకు అనుకున్నారు. నేను స్నానానికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో టవల్ లేదని మా ఇంట్లో గొడవ పెట్టుకుని సార్ కాడ ఆల్రెడీ ఆడిషన్స్ అయిపోయినాయట. మీరు ఫనీ అని ఫనీ. ఓ ఫనీ మీరేనా? ఎస్ ఎస్ ఎస్. మొన్న మా వీధిలో సులభ్ కాంప్లెక్స్ రిబ్బన్ కటింగ్ చేశారు. అది ఫస్ట్ రిబ్బన్ కటింగ్ చేయమని నాకే పిలిచారు. రిబ్బన్ కటింగ్ ప్రాక్టీస్ చేస్తూ మా ఆవిడ జుట్టు కట్ చేశారు. అందులో పోదామని నాకు ఫస్ట్ పోండి సార్ నాకే చంపించారు. కాకపోతే మంచినీళ్ళు అనుకుంది ఆగేసా. సో రోజు నేను మా ఊరు వెళ్ళానండి. మా ఊరు వెళ్తే మా మామయ్య ఉంటాడు. ఏమ్రా అల్లుడు, ఏం కార్లో వచ్చినావా? కార్లో వచ్చిన మామ. అవునా, కిరాయి ఎంత? కిరాయి కాదు మామ, కొత్త కార్ కొన్నావేంది? మీ అయ్యే భూమి అమ్మినవేంది? అవురా, నువ్వు ఇంతకేం చదివినవరా? నేను డిప్లొమా ఇన్ మిమిక్రీ గోల్డ్ మెడలిస్ట్ మామ. అవునా, మా పోరగాళ్ళని కూడా ఇంగ్లీష్ లేచిండ్రా, మస్తు చదువుతారు. పెద్దనేమో 2 క్లాసు, చిన్నోడు నర్సు. ఓ నర్సరీయా? అల్లుడు థమ్స్అప్ తాగుతావా? ఓ థమ్స్అప్ వద్దు మామ, అయితే ఫైట్ తాగు. ఏ అక్క, అల్లుడు వచ్చిండు, మస్తు స్కూల్ ఉండాలి. అల్లుడు తాగురా? తాగి నా పేరు చెప్పి పైసలు ఇచ్చిపో. అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ ముందు బిల్డప్స్ ఇస్తుంటారు. ఎలాగా? వాడికి తెల్లారి గర్ల్ ఫ్రెండ్ కలుస్తానని చెప్పింది. రవణ నీ ప్యాంటు, టీషర్టు, వీలైతే వాచ్ నీ నేను వేరే వేసుకోనుగా, నాకు అలవాటు. వేసుకున్నాడు. వేసుకొని వాళ్ళ లవర్ రాగానే బంగారం బాగేనానే రవి ప్యాంట్ లా ఉంది. రవి ఈ పాయింట్ నే నచ్చిందని చెప్పి జిరాక్స్ ఇప్పించుకొని వేసుకున్నాడు. సరే బంగారం, ఐస్ క్రీమ్ తిందామా? తిందాం. వీటి దగ్గర పైసలు. ఓ పని చేద్దామే, మన ఇద్దరు లవర్స్ కదా, ఒక ఫుల్ ఐస్ క్రీమ్ కొడుకు చెరువు పక్క నాకుదాం. ఇవన్నీ పెళ్లి తర్వాత. ఓ పని చేస్తా, ఐస్ క్రీమ్ నీ నాకుతా, పుల్ల నువ్వు నాకు. ఇక లేడీస్ ఎక్కువగా షాపింగ్స్ ఎక్కడ చేస్తారండి మీరు? చందన బ్రదర్స్, బేగం బజార్, ఆర్ఎస్ బ్రదర్స్, సెంట్రల్. ఇలా షాపింగ్ చేస్తారు అని చెప్తారు అంతే. వీళ్ళు చేసేది ఎక్కడంటే కోటి 50 రూపాయలు రవాలే. మహా ఇంకొంచెం కాస్ట్లీగా ఉండాలి, బాగా కనబడాలంటే చోరీ బజార్కి వెళ్తారు. ఆల్రెడీ వాళ్ళు ఎవరో ఎత్తుకొచ్చిన బతకొచ్చి కొనుక్కుంటారు. ఓకే, మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయిలు షాపింగ్ వెళ్తే వాళ్ళు చేసే బిల్డప్ ఎలా ఉంటుంది? లేడీస్ ఎలా బిల్డప్ సార్? షాప్ కి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నాయి కేవలం 1000 రూపాయలు. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఎంతండి? సారీ 2500 అండి. వెరీ చీప్. మీకోసం స్పెషల్ డిస్కౌంట్ 2000 కి అండి. వాట్ వెరీ చీప్. ఏమండి ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని 20,000. ఆ అబ్బాయిలందరికి 20,000. నాకు ఓకే. అబ్బాయిలు కాదండి, చీరలు. ఓ చీరలు 20,000, వెరీ చీప్. మా అబ్బాయి డైపర్ వేస్తాం కదా, డైపర్ కు 20,000. మీ రేంజ్ ఇక్కడ ఉన్నాయి 20 రూపాయలు. ఇదిగోండి 15 రూపాయలకి రాదా? ఎక్స్క్యూజ్ మీ, మంచి డ్రెస్సెస్ ఉన్నాయా మేడం? ఇది కిడ్స్ వేర్ అండి. పక్కన లేవునా, నాకు కిడ్స్ వే కావాలి. మీకు పిల్లల కాదు, నాకే. అంటే మీకు ఏజ్ వాళ్ళకి 2 ఇయర్స్. మేడం ఇవి 2 ఇయర్స్ పిల్లలు. ఇంత ఉంటాయా? అందుకే చెప్పాను మేడం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కాదు, ఇంత పెద్దగా ఉంటాయా? నాకు జస్ట్ 1.5 year బేబీ. 1.5 year బేబీ. ఇదిగోండి, అది ఎంత ఉంటది? ఓ ఇది నాకు నచ్చింది. ఈ సంవత్సరంన్నర పాప డ్రెస్ వేసుకొని సినిమాకి వెళ్తారు. ఏ ఎక్కడికో నీ డ్రెస్? ఓ ఇది 150. ఏంటి 150 రూపీస్? కాదే, $150. ఇది మా మమ్మీ US నుంచి ఫ్లైట్ లో వెళ్తుంటే కిటికీలోంచి కింద వేసాడు, నేను వేసుకున్నాను ఇక్కడ. పటాస్ ఎప్పుడు కొత్త
టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. 123telugu.com లో ఆడిషన్స్ జరిగాయి. ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి ఈ రోజు పటాస్ లో ఫస్ట్ టైం కాదు, యాక్చువల్లీ సెకండ్ టైం 100th ఎపిసోడ్ లో కూడా మీకు కనిపించిన ఆ ఇద్దరు మళ్ళీ రాబోతున్నారు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ సాయి అండ్ సరాత్. స్వాదికా Music on can, disco on can, move it on can, slowly, slowly. పటాస్ ప్రోగ్రామ్ కి ఆడిషన్స్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ ని ఎలా ఆడుకున్నాడో ఇప్పుడు చూద్దాం. నమస్తే సార్. ఎవరు నువ్వు? సార్ నేను సార్ పల్లిని ఆడిషన్ కి రమ్మన్నారు. తమ్ముడు డిస్ప్లే నువ్వా? నేను సార్. సరే తమ్ముడు, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నీకు 2 టెస్టులు పెడతా. ఒకటి ఎక్స్ప్రెషన్ రౌండ్, ఒకటి కన్వర్సేషన్ రౌండ్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రౌండ్ ఏంటంటే నేను వెనకాల డైలాగ్ చెప్తా, నువ్వు ఎక్స్ప్రెషన్ చేయాలి ముందడ. రెడీ సార్? ఓకే ఓకే రెడీ. ఇప్పుడు నీ కింద కిరోసిన్ పోసినా వాసన వస్తుంది సార్. సరంగా మంట పెట్టినా పువ్వులు వస్తున్నాయి. మళ్ళీ కిరోసిన్ పోసినా. సరే సరే కానీ ఇప్పుడు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాలి. సారీ సార్, నాకు ఈత రాదు. పూవించాలి, నవ్వులు పూవించాలి అందరు. ఏ పూలు? మల్లె పూల, బంతి పూల? నాయనో కష్టం ఎంత అంటే బలగుంది. ఏ ఫోన్ ఇది? సెల్ ఫోన్. ఖరీదెంత? 60,000. ఒత్తుకోనికి బటన్లు లేవు, దీనికి 60,000. ఖాళీ అద్దం ఉన్నది ముఖం చూసుకోనికి. నా ఆరెంజ్ 600. ఒత్తుకోనికి ఎర్ర బటన్, పచ్చ బటన్, సెంటర్ బటన్. ఇప్పుడు పటాస్ ప్రోగ్రామ్ లో యాంకర్స్ కి ఆడిషన్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. మాకే పెట్టావారా? నమస్తే సార్. ఎవరు ఎర్రగా మేము యాంకరింగ్ చేస్తాం రే. నిప్పు కూడా అలాగే ఎర్రగా ఉంటుంది, కానీ అందులో దూకితే దాని అమ్మ చావే. దానికి దీనికి సంబంధం ఏముందిరా? మరి యాంకర్ కి కలర్ కి సంబంధం ఏంటి సార్? డైలాగ్ చెప్పరా ఫస్ట్. సొల్లాబి డైలాగ్. వెల్కమ్ టు కామెడీ షో పటాస్. వద్దరే, నా ముందు కనిపించావనుకో కళ్ళలో కరం కొట్టి చంపేస్తా నా కొడుకు. ఓకే సార్, ఓకే సార్. ఎక్కడ పోతున్నావురా? ముందు కనిపించొద్దన్న, అందుకే రిజెక్టెడ్. సార్ సిగరెట్ తాగితే పొగొస్తుంది, నన్ను కెలికితే వాసన వస్తుంది. సూపర్ రవి, సూపర్ సూపర్. ఇప్పుడు మళ్ళీ నీ స్టైల్ చెప్పు. ఇది నా స్టైల్. అంటే సిగరెట్ తాగితే పొగొస్తుంది, నన్ను కెలికితే వాసన వస్తుంది. సిగరెట్ తాగితే పొగొస్తుంది, నన్ను కెలికితే వాసన వస్తుంది. సూపర్ రవి. ఇప్పుడు ఫీమేల్ యాంకర్ కి ఆడిషన్స్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. నమస్తే సార్. ఇంతకుముందు ఏమైనా యాంకరింగ్ చేసావా? అంటే ముందు చేయలేదు సార్, వెనకాల చేశాను. ఇంతకుముందు యాంకర్ చేసిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను యాంకరింగ్ చేశాను సార్, కానీ వాళ్ళు ఎడిటింగ్ లో తీసేశారు సార్. ఓకే ఓకే స్టార్ట్ కెమెరా యాక్షన్. ఏం చూస్తున్నావు అమ్మా? స్టార్ట్ కెమెరా అన్నగో ఇంకా స్టార్ట్ కావట్లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయిందమ్మా కెమెరా. స్టార్ట్ అయిందా? మరి సౌండ్ రావట్లేదు ఏంటి? రాయల్ బెండా సౌండ్ వస్తానికి, సౌండ్ వస్తానికి. ఇప్పుడు డైలాగ్ చెప్పు మళ్ళీ. రోలింగ్ రోలింగ్. అమ్మా రోలింగ్ చెప్పింది కెమెరాకి అమ్మా, నీకు కాదు. సారీ సార్. కెమెరా ఏదైనా సార్? అవును సార్ కెమెరా రోలింగ్. అబ్బా జోకు. మళ్ళీ ఒకసారి డైలాగ్ చెప్పు. ఓకే సార్. అరే మేడం క్లోజ్ అప్ ఏంట్రా? క్లోజ్ అప్ క్లోజ్ అప్. అంటే నీ వాడేది కోల్గేట్ పేస్ట్. యు ఆర్ రిజెక్టెడ్. విజయ్ సార్ రికమెండేషన్ ఇక్కడ. ఓకే ఓకే నాకు అర్థమైంది రికమెండేషన్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. అంటే నా రికమెండేషన్ చూసి సెలెక్ట్ చేశారా? కాదమ్మా, నేను నా ఊదు సెలెక్ట్ చేశా. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఒక్కసారి నా మరి మా సాయి అండ్ శ్రవణ్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు బట్టలు అమ్మినా కొన్నా ఎలా ఉంటుంది? తెలుగు మరియు ఇంగ్లీష్ బట్టల దుకాణానికి స్వాగతం సుస్వాగతం. సంబడి ఇస్ కమింగ్. హే గే. హే ఐ యామ్ నాట్ గే, ఐ యామ్ పురుషుడు. ఓకే I want clothes, బట్టలు కావాలి. I need pencil cut point. Okay, take this. Not this here coming loose, here coming. Oching. Okay. వదలొదలు అంగి ఎండాకాలం చల్లగా గాలి గోయింగ్ ఇన్ మై సంక. ఓకే You wear this angi going in a market. All police pakapatti.
this? వాస్ Angi konte perfume firi. you mean pressing smell coming fog? No, it's a dog. Okasari pressing on the sartombu coming. Under working. Okay, can you give me a jockey dryer? There is no jockey yeskuna dryer. Only kota dryer is there. Bullshit! No bullshit. Only men shit. ఎస్ చూస్తున్నారు కదా స్టూడెంట్స్ వచ్చి కామెడీ చేయడం ఎంత బాగుంది, ఎంత ఎంకరేజింగ్ గా ఉంది, ఎంత సూపర్ గా ఉంది అనేది. సో టీవీ చూస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీ లోపల కూడా ఈ టాలెంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ 123telugu.com లోకి వెళ్ళండి, ఆడిషన్స్ కి రండి అండ్ సెలెక్ట్ అయిపోతే ఇక్కడ పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ కూడా మీదే. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, సాయి కృష్ణ. కాలేజ్ లో ఎలాంటి రూల్స్ ఉంటే నచ్చదు? ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఉండడం. వా సూపర్ రా. మరి చూసారు కదా ఇవాళ ఫెంటాస్టిక్ ఎపిసోడ్స్. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ చూడాలంటే రోజు చూడాలి పటాస్ ఫుల్ టు విన్నర్స్. బై గుడ్ నైట్. ఇదే శాఖర్ మాస్టర్ డీజే జరిగినప్పుడు అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటది, పర్ఫార్మెన్స్ చూడరు, సదాగారు పక్కన కూర్చుంటారు కదా, ఎలా చూస్తూ ఉంటారు? యాక్చువల్ గా సాగర్ సార్ చోటు చేపట్టుకుంటారు. మీరు నిజంగా షూటింగ్ చూసినట్టే మాట్లాడుతున్నారు మొత్తం.